అంటే ఇప్పుడు మీరు 16 ఏళ్లకి సినిమా హీరోయిన్ అయిపోయి, అవును అది కూడా భాగ్యరాజ సినిమాలో. అవునండి. ఆర్డినరీ పర్సన్ కాడుగా భాగ్యరాజ అప్పుడు మంచి పీక్ పీక్ లో ఉన్నాడు, ట్రెండింగ్ లో ఉన్నాడు అవును భాగ్యరాజ. అవును మన తెలుగులో కూడా భాగ్యరాజ సినిమాలు 70 వస్తే విపరీతంగా చూసేవారు. అవును. ఐ వన్ ఆఫ్ దెమ్. Yeah. ఇప్పుడు ఆ 16 ఏళ్ల ఆ ప్రగతిని, 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ప్రగతిని, ఈ ప్రగతి ఈ రోజున Mm. ఒకసారి స్క్రీన్ మీద చూస్తే హౌ డు యూ లుక్ ఎట్ దట్ 16-year-old ప్రగతి? పిచ్చి పిల్ల రిలక్టెన్స్, అంటే ఎవరి మాట వినకపోవడం. అది అది ఒక విధంగా నాకు ఎవరి మాట వినకపోవడం, ఎక్కువ ఆలోచించకపోవడం, హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం, అంటే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసేసుకుని దాన్ని అమలు పరిచేయడం, అలాంటివి చాలా చేశాను నేను. ఆల్ దట్ ఒక సర్టన్ ఏజ్ వరకు ఇట్ ఈస్ బీన్, అదొక అలవాటుగా ఉండింది. బీయింగ్ ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకునేది ఇస్ బీన్ ఒక ప్యాటర్న్ ఉండింది అప్పుడు ఆ టైంలో, ఆ ఏజ్లో. ఐ థింక్ చాలామంది పిల్లలు గో త్రూ దట్ ఆ ఏజ్. కానీ లక్కీగా చాలామందికి పేరెంట్స్ పక్కనుండి ఏదో ఒకటి నచ్చ చెప్పో చేసో కొంచెం మనకి సపోర్ట్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఎస్కేప్ అయి ఉండొచ్చు. కానీ నా విషయంలో ఏంటంటే మా అమ్మ కూడా నాకంటే 16 years పెద్ద. సో నాకు ఆవిడకి పెద్ద ఏజ్ తేడా లేవడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కువ, మోర్ దెన్ మదర్ డాటర్ అనే దానికన్నా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అంత మెచ్యూరిటీ పాపం ఆవిడలో కూడా ఆ ఏజ్లో లేదు. చెప్పినా వినే ఒక నైజం నాకు లేదు. అంత మంచి కూతుర్ని నేను కాదు. ఐ వాజ్ వెరీ అడమెంట్, ఐ వాజ్ వెరీ స్టబర్న్, ద టిపికల్ టీనేజర్ ఐ వాజ్. కానీ మీ కెరీర్ కానీ మీ లైఫ్ కానీ జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే, సినిమాల్లోకి వచ్చారు, వద్దని బయటకు వచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, పొరపాటు అయిందని ఏదో మీరులో మీరు గ్రహించుకుని. బట్ దేర్ ఈజ్ ఎ లైఫ్ క్వశ్చన్, లైఫ్ లైన్ హియర్. దానికి మీదైన సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలా అంటే, సినిమాని మంచి ఛాన్స్ వచ్చిందాన్ని వదిలేసి ఒక వైట్ శారీ కట్టుకుని రెయిన్ సీక్వెన్స్లో చేయమని హీరోయిన్ గా అయితే సినిమాలో, అది కూడా మీరు రిజెక్ట్ చేశారు. చేసి మళ్ళీ దాన్ని రియలైజ్ చేసి మనకి కెరీర్ కరెక్టే అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యారు. బట్ మ్యారేజ్ పాయింట్ దగ్గరకు వచ్చాక మీరు ఒక్కసారి దాన్ని దూరం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్యాటర్న్లోకి మీరు రాలేదు ప్రగతి గారు. మ్యారీడ్ ప్యాటర్న్లోకి మళ్ళీ రాలా. అసలు అంత స్టబర్న్గా దాన్ని ఎందుకు అట్లాగా తొక్కేశారు? ఆ ఏజ్లో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రిక్వైర్డ్. బికాజ్ నాకు ఫస్ట్ యాజ్ అ చైల్డ్ ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎనీ కరియర్ వాజ్ నాట్ ఇన్ మై డ్రీమ్. అసలు కరియర్ అనేది లేదు. నేను జాబ్కి వెళ్తాను, నేను వర్క్ చేస్తాను, లేకపోతే ఐ విల్ బీ ద ఎర్నింగ్ మెంబర్ అని డ్రీమ్ ఏమీ లేదు, అలా ఏం లేదు. నాకేంటంటే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను, పిల్లలు ఉంటారు, మా ఆయన సంపాదించేస్తాడు, నేను ఇంట్లో ఉంటాను. వాజ్ మై చైల్డ్హుడ్ హ్యాస్ బీన్ ఓన్లీ దట్. నేను అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడు యాజ్ అ చైల్డ్. బికాజ్ మై మదర్ వాజ్ అ సింగిల్ పేరెంట్. నాన్నగారు చిన్న వయసులోనే పోవడం వల్ల సింగిల్ పేరెంట్ తోటి. సో దిస్ వాజ్ సంథింగ్, ఫ్యామిలీ అనేది సంథింగ్ ఈజ్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. లైక్ యునో నాకు స్కూల్ ఫ్రెండ్స్ని వాళ్ళందరి ఇంటికి వెళ్ళినప్పుడు ద వే ఒక ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న తీసుకొస్తున్నారు, వాళ్ళ అమ్మ చేస్తున్నారు. సో దిస్ హ్యాస్ బీన్, ఫర్ అదర్స్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ అ వెరీ నార్మల్ డే టు డే లైఫ్. ఫర్ మీ ఇట్ వాజ్ అ లగ్జరీ. దట్ వాజ్ అ లగ్జరీ ఫర్ మీ. ఓ ఇలా ఉంటుందా, ఓ ఇది బాగుంది, మన ఇలాగే ఐ విల్ జస్ట్ గ్రో అప్, ఐ విల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ విల్ సెటిల్ డౌన్ అండ్ ఐ విల్ జస్ట్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. See, for me, it was all rosy. ఒక మంచి మొగుడు వచ్చేస్తాడు, పెళ్లి చేసేసుకుంటాం, మనం సెటిల్ అయిపోతాం, మన పిల్లలు ఉంటారు, ఐ జస్ట్ టేక్ కేర్, ఐఎమ్ గోయింగ్ టు బీ ద టిపికల్ సెటిల్డ్ ఆంటీ బై మై 30 వాజ్ మై. అంతే, ఇంక అంతకు మించి అంత కూడా ఆలోచన లేదు. సెటిల్ అయిపోతాను.
ఎవరింటికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. that was a luxury for me. It might be a day to day life for others. For me it was a luxury. Yes. So I wanted only that. కానీ నేను అస్సలు దాంట్లోకి వెళ్ళి అది చూసిన తర్వాత ఆహాహా ఇదా నేను అడిగింది, ఇది కాదు కదా. సో it hit us so hard. Practically ఇంకా I never wanted to try it again. ఇంకొకటి అంత I feel I'm a man myself అండి. Because not because I'm earning అని కాదు. In terms of leading a life or in terms of handling situations. ఇప్పుడు మా ఆయనకు వచ్చాక చెప్తాను, లేకపోతే మా నాన్నతో చెప్తాను, లేకపోతే మా అన్నయ్య చూసుకుంటాడు, అలా నేను ఎప్పుడు అనలా. నేనే వెళ్ళి చూసుకున్నాను. ఒక ఆడ అయినా మగ అయినా I think I have faced the situation then and there. నేను వెళ్ళి చూశాను, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. యాజ్ అ మ్యాన్, యాజ్ అ ఉమెన్, ఐ ఫీల్ యాజ్ అ మ్యాన్ సెపరేట్ ఇండివిజువల్గా మీరు చేసేది నేను చేశాను, యాజ్ అ ఉమెన్ ఇండివిజువల్గా వీళ్ళు చేసేది నేను చేశాను. సో ఐ హ్యావ్ దట్ డబుల్ పవర్ ఇన్ మీ యాజ్ ఇట్ ఈస్. సో నా పక్కన ఒక మగాడు అన్నప్పుడు హీ హ్యాస్ టు బి అ మ్యాన్ సమ్వేర్ బియాండ్. సో మేబీ అంత ఎవ్వరు అంత నన్ను ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సనాలిటీ అని చెప్పచ్చు. బికాస్ ఐఎమ్ టూ మచ్ ఫర్ దట్ నౌ. Too much for that. Yes, I'm too much for that. It is not possible. అంటే ఇప్పుడు కాదులేండి, నేను ఎప్పుడైనా తర్వాత కూడా అప్పటికి ఆ ఏజ్ కది, ఆ ఏజ్ కి తగ్గోళ్లే కదా వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ఏజ్కి నేను అనుకున్నట్టు నేను అప్పటికే యాజ్ ఇట్ ఈజ్ ఐ స్టార్టెడ్. ఇంకా నేను ఎప్పుడైతే బయట అడుగు పెట్టాను, ఐ హ్యావ్ స్టార్టెడ్ నేను లైఫ్ని ఎప్పుడు ఫేస్ చేయడం మొదలెట్టాను. ఎప్పుడు వెన్ ఐ హ్యాడ్ టు గో పే మై ఎలక్ట్రిసిటీ బిల్, వెన్ ఐ హ్యాడ్ టు గో, నేను గోల్డ్ ఇది అడుగు పెట్టి నేను డబ్బులు తెచ్చుకున్నాను. నేను ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళి ఒక థియేటర్లో నేను ఒక్కదాన్నే కూర్చుని సినిమా చూశాను. నేను ఒక్కదాన్నే ఆకలేసి సడన్గా బండి పార్క్ చేసి వెళ్ళి భోంచేసాను ఒక రెస్టారెంట్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.